డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో వినూత్నమైన విధానాలను చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ శాఖ కూడా చూస్తున్న పవన్ కళ్యాణ్ జంతు పరిరక్షణకు ఓ నిర్ణయం తీసుకున్నారు. అదే టీవీ డిప్యూటీ సీఎం. జూ పార్కుల పరిస్థితిపై రివ్యూ నిర్వహించిన పవన్ కళ్యాణ్ వాటికి నిధుల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే విరాళాలు సేకరించాలని గతంలో అనుకున్నామని, కానీ అంతగా స్పందన లేదని అధికారులు తెలియజేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ టీవీ డిప్యూటీ సీఎం అని పెడదాం, దానికి కార్పొరేట్లను ఆహ్వానించండి, వచ్చిన వారు జూ పార్కుల నిర్వహణకు విరాళం ఇచ్చేలా చూద్దామని సూచించారు. అధికారులు కూడా పవన్ స్పాంటినిటీకి ఆశ్చర్యపోయారు. తప్పకుండా అమలు చేస్తామని వెంటనే ఎగ్జిక్యూషన్ మొదలుపెట్టే పనిలో పడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. ప్రభుత్వ పాలనలో వినూత్నమైన విధానాలను చేపడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ శాఖ కూడా చూస్తున్న పవన్ కళ్యాణ్ జంతు పరిరక్షణకు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పుకోవచ్చు. టీవీ డిప్యూటీ సీఎం అనే కార్యక్రమంతో ఎటువంటి స్పందన వస్తుంది అని అనుకోవచ్చు అంటారు? మాధురి, మనం చూస్తున్నట్లయితే జంతు ఆకలి తీర్చడం కోసం అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం వినూత్న కార్యక్రమాన్ని అయితే ఎంచుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం, ఆయన ఏ రోజైతే పదవి బాధ్యతలు స్వీకరించారో ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా ప్రతిరోజు కూడా ఏదో ఒక శాఖ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఆ శాఖలో ఉన్నటువంటి లోటుపాట్లను ఆయన బయటకు తీస్తూ, అదేవిధంగా గతంలో జరిగినటువంటి అక్రమాలు ఏవైతే వాటన్నిటి కూడా వెలుగు తీస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే జంతు ప్రేమికులందరూ కూడా ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి విషయం, ఏదైతే జంతువులకి సరైన ఆహారం కానీ పోషణ కానీ లభించట్లేదంటూ కూడా కొన్ని పర్యాయాలు జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. దీనికి సంబంధించి కార్పొరేట్ కంపెనీలు పారిశ్రామికవేత్తలతో డిప్యూటీ సీఎం వినూత్నంగా టీవీ డిప్యూటీ సీఎం కార్యక్రమానికి ఆయన కసరత్తు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే జంతువుల దత్తత, జూ పార్కుల అభివృద్ధికి విరాళ సేకరణ ముఖ్యంగా ఈ టీవీ డిప్యూటీ సీఎం రూపకల్పన అయితే ఉండబోతా ఉంది. అంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ టీవీ డిప్యూటీ సీఎం కార్యక్రమం ద్వారా పారిశ్రామికవేత్తలు కావచ్చు, జంతు ప్రేమికులు కావచ్చు, ఎవరైతే ఏదైతే జంతువులకి ఆహారంగా కానివచ్చు, చందాల రూపంలో కావచ్చు, వాటి మెయింటెనెన్స్ కి సంబంధించి, జూ పార్క్ సంబంధించి మెయింటెనెన్స్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎవరైతే ముందుకు వచ్చి దానికి చేస్తూ ఉంటారో వారికి సంబంధించి ఆయన వారితో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా చేస్తే ముందుకెళ్తే బాగుంటుంది, జంతువుల్ని ఏ విధంగా సంరక్షించాలి, జంతువులకు ఆహారం సంబంధించి ఏ విధమైనటువంటి ప్రణాళికలు చేయాలని వారితో చర్చించి వారికి సమయాన్ని కొద్దిగా ఇచ్చి వారితో పాటు మాట్లాడడమే కాకుండా దానికి సంబంధించిన ఫండింగ్ మరియు ఇతర అంశాలను కూడా ఆయన చర్చించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ ఏదైతే పవన్ కళ్యాణ్ నిర్ణయంతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూ పార్కుల యొక్క రూపురేఖలు అయితే మారబోతున్నాయని మనం చెప్పాలి. ముఖ్యంగా జూ పార్క్ అథారిటీకి గౌరవ అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన 14వ పాలక మండలి సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తం మీద అటు ఏదైతే పర్యావరణానికి కావచ్చు, ఇటు అందరికీ కూడా బాగుండే విధంగా, అదేవిధంగా జూ పార్కులు ఇంకా రాష్ట్రంలో పెంచే విధంగా
అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే తిరుపతి, వైజాగ్ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉన్నటువంటి జూ పార్కుని రాష్ట్ర వ్యాప్తంగా అనువైన ప్రదేశాలను వెతికి ఇంకా మరికొన్ని జూ పార్కులు కూడా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా గుర్తొస్తుంది. తద్వారా పిల్లలకి కావచ్చు, సమాజానికి మంచి జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. పిల్లలకి జూ పార్క్స్ దగ్గరగా ఉండటం వల్ల జంతువులకు సంబంధించినటువంటి ఏదైతే పాఠ్యాంశాలు ఉన్నాయో పాఠ్యాంశాలు కూడా ఫ్రీగా వారిని తీసుకెళ్ళడం, పాఠ్యాంశాలను కూడా వివరించే విధానంతో కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం తన యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్టుగా కూడా మనం చేస్తున్నట్టుగా మనకు అందినటువంటి సమాచారం. మాదిరి థ్యాంక్ యూ సాంబశివరావు.